కర్మ ఫలితం ఎవ్వరిని వదిలిపెట్టదు. అది ఏ మతం వాడైనా సరే అనుభవించి తీరాల్సిందే. ఇళయ తలపతి విజయ్ తమిళ్ సూపర్ స్టార్ ఒకప్పుడు తన సొంత తల్లిదండ్రుల మీద కేసు పెట్టాడు. తన పేరుని తనకు తెలియకుండా పాలిటిక్స్ లో వాడుకుంటున్నాడని, అలాగే అతను సంపాదించిన డబ్బుని వాళ్ళ తల్లిదండ్రులు అతనికి తెలియకుండా వాడుకుంటున్నారని వాళ్ళ మీదే కేసు పెట్టాడు ఇళయ తలపతి విజయ్. వాళ్ళ తండ్రి ఒక డైరెక్టర్. వాళ్ళ తండ్రి వల్లే విజయ్ ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాడు. అది కూడా మర్చిపోయి తల్లిదండ్రుల మీదే కేసు పెట్టాడు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు కదా. ఇప్పుడు కరెక్ట్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ కి పెద్ద షాక్ తగిలింది. విజయ్ కి త్రిషకి ఉన్న సంబంధం బహిర్గతంగానే ప్రూవ్ కావడంతో అతని భార్య సంధ్య విజయ్ మీద కేసు ఫైల్ చేసింది. అంతేకాకుండా అతని యొక్క కొడుకు విజయ్ లాంటి తండ్రి నాకు అవసరం లేదని, అతని యొక్క ఇంటి పేరు నాకు అవసరం లేదని చెప్పి తన ఇంటి పేరుని మార్చుకున్నాడు. జేసన్ సంజయ్ బి నుంచి జేసన్ సంజయ్ ఎస్ కింద మార్చుకున్నాడు. ఎస్ అంటే సంగీత సోమలింగం, వాళ్ళ మదర్ యొక్క ఇంటి పేరు. ఇంత డబ్బు ఉండి ఇంత పేరు సంపాదించి అటు కొడుకుగా ఫెయిల్ అయ్యాడు, ఇటు తండ్రిగా ఫెయిల్ అయ్యాడు ఈ విజయ్. డబ్బు పేరు రాగానే సొంత తల్లిదండ్రుల మీద కేసు పెట్టాడు ఈ విజయ్. ఇప్పుడు అదే డబ్బు పేరు ఉన్నా సరే సొంత తండ్రి అక్కర్లేదని చెప్పాడు ఈ విజయ్ యొక్క కొడుకు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు.